హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను డార్లింగ్ బల్లారి. ఇది ట్యూస్డే మార్నింగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి అయితే నేను క్యాబేజ్ కర్రీ చేసుకుంటున్నాను. క్యాబేజ్ అంతా తురుముకున్నాను అనమాట. నేను కట్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే తురుముకొని చేసుకుంటున్నా, తొందరగా అవుతుంది అనేసి కర్రీ. ఇప్పుడైతే కడాయిలో నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నా. ఇంకా తురిమిన క్యాబేజ్ అయితే మొత్తం వేసుకుంటున్నా. మంచిగా ఆయిల్ అంతా కలుపుకోవాలి. ఫస్టే సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుందన్నమాట. ఇప్పుడు మంచిగా కలుపుకొని సాల్ట్ కాసేపు ప్లేట్ మూసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను టమాటోలు యాడ్ చేసుకుంటున్నా. టమాటోలు వేసుకున్న తర్వాత అయితే నేను కొంచెం పసుపు వేసుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకొని కాసేపు మగ్గిద్దాం. చూడండి, క్యాబేజ్ అంతా మగ్గిపోయిందనమాట. ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నా తగినంత. కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం. నేనైతే ఉత్త కారం అయితే వేసాను. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మగ్గితే కూర అయితే రెడీ అయిపోతుంది. క్యాబేజ్ తురుముకున్నాను కదా, అందుకే తొందరగా మగ్గిందనమాట కూర. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నా. ఇందులో లెమన్ కూడా పిండుకోవచ్చు కావాలంటే, నేనైతే వేసుకోలేదు. కూర రెడీ అయిపోయింది. అమ్మ అయితే ముందుగానే చపాతీలు చేసి పెట్టిందనమాట. నేనైతే 2 చపాతీలు తీసుకుంటున్నా బ్రేక్ఫాస్ట్కి. క్యాబేజ్తో కుర్మా కూడా చేసుకోవచ్చు, అంటే ముక్కలుగా కట్ చేసుకొని కుర్మా కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను ట్రై చేశాను యూట్యూబ్లో చూసి. నెక్స్ట్ టైం క్యాబేజ్ తీసుకున్నప్పుడైతే నేను మీకు క్యాబేజ్ కుర్మా ఎలా చేసుకోవాలనేసి చూపిస్తాను. ఈ కూరలో అయితే నేను ఏం ఎక్కువ వేయలేదన్నమాట. కారం, ఉప్పు, పసుపు అంతే వేసుకున్నాను. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. క్యాబేజ్ అంతా మంచిగా మగ్గింది కదా, టేస్ట్ బాగా వస్తుంది అనమాట. కూర అసలు లో ఫ్లేమ్ అయితే ఉడికించుకోవాలి, లేదంటే గిన క్యాబేజ్ స్మెల్ వస్తుందన్నమాట. తినడానికి అంతగా బాగుండదు. మధ్యాహ్నంకి అయితే నేను పన్నీర్ రైస్ తింటున్నాను. టమాటో వేసి అమ్మ పన్నీర్ రైస్ అయితే చేసి ఇచ్చిందనమాట. మెంత కూర కూడా వేసింది ఇందులో. పన్నీర్ ముక్కలు చిన్నగా కట్ చేసి టమాటో రైస్ అయితే చేసిందనమాట పన్నీర్ వేసి. మధ్యాహ్నం అయితే కొంచెం రైస్ తీసుకున్నాను. ఇంకా నైట్కి నేను చపాతీనే తిన్నాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.